ప్రాణం పోతే ఒకసారి ఏడుస్తాం, కానీ హాస్పిటల్ బిల్లు చూస్తే జీవితాంతం ఏడవాల్సి వస్తోంది. ఇది సగటు మధ్యతరగతి మనిషి ఆవేదన. రోగం కంటే ఆసుపత్రి బిల్లుకే భయపడుతున్న రోజుల్లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక విప్లవాత్మకమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేటు ఆసుపత్రుల అడ్డుగోలు దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ట్రీట్మెంట్ ఖర్చులను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చేలా కొత్త ప్రైసింగ్ ఫ్రేమ్వర్క్ సిద్ధమవుతోంది. చాలా కార్పొరేట్ ఆసుపత్రులు కేవలం వైద్యం ద్వారానే కాకుండా మెడికల్ కన్జ్యూమబుల్స్ ద్వారా భారీగా లాభాలు గడిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. 10 రూపాయలు విలువ చేసే సిరింజులు, గ్లౌజులు, కాటన్ వంటి వాటిపై ఆసుపత్రులు 100% లాభాన్ని వేసి రోగి నుంచి వసూలు చేస్తున్నాయి. అలాగే స్టెంట్లు, పేస్ మేకర్లు, హార్ట్ వాల్వ్స్ వంటి వాటిపై భారీ కమిషన్లు ఉండటం వల్ల బిల్లులు లక్షల్లోకి చేరుతున్నాయి. ఏ చికిత్సకు ఎంత ఖర్చు అవుతుందో ముందే చెప్పకపోవడం, డిశ్చార్జ్ సమయంలో ఊహించని మొత్తాన్ని బిల్లులో చూపడం వల్ల సామాన్యులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న సంస్కరణలు ఏంటంటే, వైద్య పరికరాల అసలు కొనుగోలు ధరపై ఆసుపత్రులు ఎంత శాతం లాభం తీసుకోవాలో ప్రభుత్వం ఒక గరిష్ట పరిమితిని విధిస్తోంది. ఇకపై ఆసుపత్రులు తమ ఇష్టానుసారం ధరలు పెంచడానికి వీల్లేదు. ఇది కేవలం ఖరీదైన పరికరాలకే కాకుండా రోజు వాడే దూది నుంచి ఆపరేషన్ థియేటర్ సామాగ్రి వరకు వర్తిస్తుంది. ఆసుపత్రి బ్రాండ్ లేదా అది ఉన్న ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రాథమిక వైద్య పరికరాల ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఎక్కువ ధర అనే విధానానికి చెక్ పడనుంది. ఇక ఆసుపత్రి బిల్లుల నియంత్రణలోకి వస్తే బీమా కంపెనీలకు క్లెయిమ్స్ ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం ఆసుపత్రుల అడ్డుగోలు బిల్లింగ్ వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఏటా 15 నుంచి 20% పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ ధరలను అదుపు చేస్తే సామాన్యుడు కట్టే ప్రీమియంలు కూడా తగ్గే అవకాశం ఉంది. కానీ ఈ నిర్ణయాన్ని అమలు చేయడం ప్రభుత్వానికి కత్తిమీద సాము లాంటిదే. నిర్వహణ ఖర్చులు, అత్యాధునిక సాంకేతికత, నైపుణ్యం కలిగిన డాక్టర్ల జీతాలు పెరిగాయని హాస్పిటల్స్ వాదించవచ్చు. ధరల తగ్గింపు వల్ల వైద్య సేవల నాణ్యత దెబ్బతినకుండా చూడటం ప్రభుత్వానికి పెద్ద సవాలు. ఈ విషయంలో ప్రభుత్వ నినాదం స్పష్టంగా ఉంది: లాభం ఉండాలి, కానీ దోపిడీ ఉండకూడదు. ఈ కొత్త ఫ్రేమ్వర్క్ గనుక కఠినంగా అమల్లోకి వస్తే భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇది ఒక చారిత్రాత్మక మార్పు అవుతుంది. వైద్యం కోసం, నిధుల కోసం సోషల్ మీడియాలో వేడుకునే దుస్థితి నుంచి సామాన్యుడికి విముక్తి లభిస్తుంది. హాస్పిటల్కి వెళ్తే ప్రాణం దక్కుతుందనే ధీమాతో పాటు ఆస్తి కూడా మిగులే ఉంటుందనే నమ్మకం కలిగినప్పుడే అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యం నిజమవుతుంది. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగు కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఆశిద్దాం.